నమస్కారం. మనలో చాలామందికి అప్పుడప్పుడు మెడ నొప్పి, తలనొప్పి రావడం చాలా సాధారణం. కొన్నిసార్లయితే ఈ నొప్పి ఎందుకొస్తోందో, ఎక్కడ మొదలవుతుందో కూడా అర్థం కాదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా కొన్నిసార్లు ఆ నొప్పి మాత్రం తగ్గనే తగ్గదు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక మొండి నొప్పి వెనుకున్న అసలు కారణాన్ని విశ్లేషించబోతున్నాం. ఆ నొప్పి సరిగ్గా మెడ పక్క భాగం నుంచి మొదలైనట్టు అనిపిస్తూ ఉంటుందా? నెమ్మదిగా అలా పాకుతూ ఒక మొండి పట్టులా తలపైకి చేరి రోజంతా ఇబ్బంది పెడుతుందా? ఈ అనుభవం చాలామందికి సుపరిచితమే. కాని దీని వెనుకున్న అసలు కారణం చాలామందికి తెలియదు. తలనొప్పి మాత్రమే కాదు, ఒక్కోసారి కంటి వెనుక భాగంలో ఏదో తెలియని ఒత్తిడి లేదా కారణం లేకుండానే ఉన్నట్టుండి లోకమంతా గిర్రున తిరుగుతున్న ఫీలింగ్, ఇలాంటి లక్షణాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఇంకా ఆశ్చర్యపోయే విషయమేంటంటే, చెవిలో రింగుమన్నట్లు శబ్దం అంటే టినిటస్ కూడా ఈ సమస్యలో ఒక భాగమయ్యుండొచ్చు. చాలామంది దీని చెవికి సంబంధించిన సమస్య అనుకుంటారు, కానీ అసలు కారణం మనం మెడలోనే దాగి ఉండొచ్చన్నమాట. ఈ లక్షణాలన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద పజిల్లా అనిపిస్తాయి. చాలా సందర్భాలలో దీనికి సరైన కారణం ఏంటో తెలియక చాలామంది ఏళ్ల తరబడి బాధపడుతూనే ఉంటారు. కానీ ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఆ పజిల్ని సాల్వ్ చేయబోతున్నాం. సరే, మరి ఈ సమస్యలన్నింటికీ మూల కారణమేంటి? అది మన మెడలో ఉండే ఒక ప్రత్యేకమైన కండరం. దాని పేరే స్టర్నోక్లీడోమాస్టాయిడ్. సింపుల్గా చెప్పాలంటే ఎస్సిఎం. ఈ పేరు కొంచెం కష్టంగా అనిపించినా చాలా సింపుల్. స్టెర్నో అంటే స్టెర్నం అంటే రొమ్ము ఎముక, క్లీడో అంటే క్లావికల్ అంటే కాలర్ బోన్, ఇక మాస్టాయిడ్ అంటే చెవి వెనకాల ఉండే మాస్టాయిడ్ ప్రాసెస్ అనే ఎముక. ఈ మూడింటినీ కలుపుతుంది కాబట్టే దీనికి ఆ పేరొచ్చింది. ఈ కండరం మన రోజువారీ పనుల్లో చాలా కీలకం. మనం తల అటూ ఇటూ తిప్పాలన్నా, పక్కకి వంచాలన్నా, నిటారుగా ఉంచాలన్నా దీని సపోర్ట్ కావాల్సిందే. చివరికి మనం శ్వాస తీసుకునేటప్పుడు, ఆహారం నమిలేటప్పుడు కూడా ఇది సహాయపడుతుంది. మరింత ముఖ్యమైన కండరం మనకి ఎందుకు నొప్పిని కలిగిస్తుంది? దాని వెనకున్న కారణాలేమైయుంటాయి? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. దీనికి మొదటి అతిపెద్ద కారణం మన ఆధునిక జీవనశైలే. గంటల తరబడి ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్ల వైపు తలదించి చూడటం వల్ల ఈ ఎస్సిఎం కండరం మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీన్నే ఈ రోజుల్లో టెక్స్ట్ నెక్ అని కూడా పిలుస్తున్నారు. అది మాత్రమే కాదు, ఫోన్ను చెవికి, భుజానికి మధ్య ఇరికించి మాట్లాడటం లేదా కడుపు మీద బోర్లా పడుకోవడం, ఇలాంటి అలవాట్లు కూడా ఈ కండరాన్ని తెలియకుండానే బాగా దెబ్బతీస్తాయి. భుజం మీద బరువైన బ్యాగులు మోయడం, స్ట్రెస్తో దవడలు బిగపట్టడం, లేదా పెయింటింగ్ లాంటి పనుల్లో తలని ఒకే యాంగిల్లో ఎక్కువసేపు ఉంచడం, ఇలాంటివి కూడా ఈ కండరంలో నొప్పిని ప్రేరేపిస్తాయి. అయితే మెడలోని కండరం వల్ల తలలో, ముఖంలో నొప్పి ఎలా వస్తుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. దీని వెనుకున్న సైన్స్ని ట్రిగ్గర్ పాయింట్స్ మరియు రిఫర్డ్ పెయిన్ అంటారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ట్రిగ్గర్ పాయింట్లు అంటే కండరంలో ఏర్పడే చిన్న చిన్న గట్టి ముడులన్నమాట. అవి నొక్కితే విపరీతమైన నొప్పి వస్తుంది, తాకడానికి కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఇక్కడే సామాన్యమైన విషయం. ఈ ట్రిగ్గర్ పాయింట్ల స్పెషాలిటీ ఏంటంటే, నొప్పి అవి ఉన్న చోట కాకుండా శరీరంలో వేరే భాగాలకు పాకుతుంది. ఈ పట్టికలో చూడండి. ఎస్సిఎం కండరంలోని రొమ్ము ఎముక దగ్గర భాగంలో ట్రిగ్గర్ పాయింట్ ఏర్పడితే నొప్పి నుదులుమీద, చెవి వెనుక, తల పైభాగంలో వస్తుంది. అలాగే కాలర్ బోన్ దగ్గర పాయింటుంటే నొప్పి నుదురు, కంటి చుట్టూ, చెంప, చెవిలో కూడా రావచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా? కారణం ఒకచోట, నొప్పి మరోచోట. చూసారా ఎస్సిఎం ట్రిగ్గర్ పాయింట్ల వల్ల ఎన్ని రకాల సమస్యలొస్తాయో? ఇవన్నీ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్లే అనిపిస్తాయి. కానీ వాటన్నింటికీ మూలం ఈ ఒక్క కండరంలోనే ఉండే అవకాశం ఉంది. చాలామందికి ఇదొక ఆహా మూమెంట్ లాంటిది. ఇది ఒక నిజ జీవిత ఉదాహరణ. ఒక తల్లి తన బిడ్డను ఎక్కువసేపు ఎత్తుకోవడం వల్ల ఎస్సిఎం సిండ్రోమ్ బారిన పడింది. ఈ కేస్ స్టడీ ఈ సమస్య ఎంత సంక్లిష్టంగా ఉండొచ్చో, దాని లక్షణాలు ఎంత వెరైటీగా ఉంటాయో మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పటివరకు సమస్య గురించి, దాని కారణాల గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం పరిష్కారం. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మనం ఏం చేయగలమో చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నొప్పి మొదలైన మొదటి 2-3 రోజులు ఐస్ ప్యాక్ వాడటం మంచిది.
ఇది వాపును తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత కండరం బిగుసుకుపోయున్నప్పుడు మసాజ్ లేదా స్ట్రెచింగ్ చేసే ముందు వేడి కాపడం పెడితే మంచి రిలీఫ్ ఉంటుంది. ఇది కండరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఇంట్లోనే సింపుల్గా చేసుకోగల మసాజ్ ఇది. బొటనవేలు, చూపుడువేలుతో ఎస్సీఎం కండరాన్ని సున్నితంగా పట్టుకుని నొప్పిగా అనిపించిన చోట, అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ల మీద ఒక 30 సెకండ్ల పాటు నెమ్మదిగా ఒత్తిడి ఉంచాలి. కానీ ఒక విషయం, ఇది చాలా సున్నితమైన ప్రదేశం కాబట్టి ఎప్పుడూ గట్టిగా నొక్కకూడదు. బిగుసుకుపోయిన ఎస్సీఎం కండరాన్ని రిలాక్స్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన స్ట్రెచ్. ఈ వ్యాయామం చేసేటప్పుడు కండరంపై సున్నితంగా సాగినట్లు అనిపించాలి, అంతేకాని నొప్పి రాకూడదు. నెమ్మదిగా, కంట్రోల్డ్గా చేయడం చాలా ముఖ్యం. శరీరం ఏం చెప్తుందో వినాలి. నొప్పి తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో అది మళ్లీ రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ చెప్పిన చిన్న చిన్న జీవనశైలి మార్పులు ఎస్సీఎం కండరంపై ఒత్తిడి తగ్గించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం గుర్తుంచుకోవలసిన అసలైన టేకవే ఏంటి? ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశమేమిటో చూద్దాం. నిజానికి ఈ నొప్పిని ఒక శత్రువులా కాదు, ఒక మిత్రుడిలా చూడాలి. మన భంగిమలో, మన అలవాట్లలో ఏదో పొరపాటు జరుగుతోందని మన శరీరం మనకు ఇస్తున్న ఒక హెచ్చరిక సిగ్నల్ అది. ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మారితే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజు మనం ఎస్సీఎం గురించి తెలుసుకున్నాం, కానీ మన శరీరం ఇలాంటి మరెన్నో సంకేతాలను మనకు నిరంతరం పంపుతూనే ఉంటుంది. వాటిని మనం గమనిస్తున్నామా? మన ఆరోగ్యం పట్ల మరింత అవగాహనతో ఉండటానికి ఈ ప్రశ్న మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆలోచించండి.